లేదు. చాలా రాజుల కాలం అయితే, అంతకుముందు న్యాయాధిపతుల కాలం అయితే, ఆది కాండం చూసుకుంటే మనకి స్వేచ్ఛలు లేవు. రాజు రాజ్యపాలన వేరుగా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉండే శాంతి వేరు, మన దగ్గర ఉండే శాంతి వేరు. అంటే మన శాంతితో మీరు దేవుడికి వచ్చి ఇక్కడ వచ్చి ఆరాధించవద్దు. నా శాంతితో వచ్చి దేవుడిని మీరు ఇక్కడ ఆరాధించండి. ఆయన దగ్గర ఉన్న శాంతి అంటే దేవుడి లోకానికి రాకముందు భూమి పైన శాంతి లేదు. యేసు ప్రభు గారి లోకానికి రాకముందు శాంతి లేదు. ఎందుకంటే భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్య కూడా చనిపోవాలి. అది సాధ్య. తర్వాత అన్నదమ్ముల్లో తగాదులు వస్తే ఆ వాళ్ళను కూడా ఏం చేయాలి? శిక్షించాలి. తర్వాత కుటుంబంలో తగాదు వచ్చినా, లేకపోతే ఎక్కడ తగాదు వచ్చినా, ఏదొచ్చినా శాంతి లేకుండా చేస్తున్నారు. మీరు పూర్వం చరిత్ర చదవండి, ఎంత కఠినంగా ఉంటుందంటే చాలా కఠినంగా ఉంటాయి. ఒక రూల్స్ రాజు ఒక రూల్స్ చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే మన సొలొమోను రాజు గారి టైంలో చూసారు. ఎవరో కొంచెం మీకు తెలుసుగా, సొలొమోను రాజు గారి టైంలో ఇద్దరు స్త్రీలు చిన్నపిల్లల్ని కంటారు. కనిన తర్వాత ఏం చేస్తారు? ఒక స్త్రీ నిద్రలో ఆ బాబుని చంపేసుకుంటుంది. ఆమె ఏం చేస్తుంది? పక్కన ఉన్న స్త్రీలో ఉన్న బాబుని తీసుకొచ్చి ఆమె పెట్టుకొని ఈ యొక్క బాబుని మరణించుకోవాలని అడిగించింది. తర్వాత ఒరిజినల్ తల్లికి సమాధానం లేదు, శాంతి లేదు. ఎందుకంటే ఇప్పుడు నా బిడ్డ నాకు తెలిసేస్తుంది. అంతేకాని నిద్రలో ఆమె చంపుకొని వచ్చి నా బిడ్డను తీసుకెళ్తే ఎట్లా ఉండదు? నీకు శాంతి ఎలా ఉండదు? కనుక అప్పుడు సొలొమోను ఏం చేశారు? ఆ బిడ్డనే కత్తి తీసుకురండి, చేసాగం చేద్దాం అన్నది. శాంతి గల స్త్రీ ఏమంటుంది? అశాంతి గల స్త్రీ ఏమంటుంది? అశాంతి గల స్త్రీ ఏం చెప్పింది? తీసుకొచ్చి 2 భాగాలు చేసేయండి, చేసాగం చేసుకుంది. అంటే కన్న తల్లి అలా అంటదా? అప్పుడు ఒరిజినల్ శాంతి గల స్త్రీ ఏమంటుంది? అయ్యా వద్దయ్యా, చంపబోకుందయ్యా, సరేనయ్యా, నా కుమారుడు కాకపోతే నా బిడ్డ నా కుమారుడు కాకపోతే పోతరా, ఎక్కడైనా ఎక్కడమే కదా కావాల్సింది, అయ్యా వద్దు, ఆమెకి ఇచ్చేసేయండి అయ్యా అంటారు. అంటే అక్కడ సొలొమోను రాజు గారు ఏం తీర్పించాడు? ఒరిజినల్ శాంతి ఆమె దగ్గర ఉంది, అశాంతి ఈమె దగ్గర ఉంది. కనుక ఏమనంటే చేసి ఆ బిడ్డనే ఆమెకి. అంటే ఇట్లాంటి అశాంతి వాళ్ళు చాలా మంది ఎక్కువయ్యారు ఇప్పుడు లోకంలో. నిజంగా లోకంలో అశాంతి లేదు, లోకస్తులకి అశాంతి లేదు. మనం కూడా సంఘానికి వచ్చేవాళ్ళు కూడా చాలా మంది కూడా అశాంతిగా ఉంటారు. మీరు యేసుప్రభు వారు ఏమన్నారు? నా శాంతితో వచ్చి మీరు దేవుడిని నన్ను ఆరాధించండి. నా శాంతితో వచ్చి మీరు దేవుని మందిరంలో వచ్చి ఆరాధించండి. నా దగ్గర ఉన్న శాంతి కావాలి మీకు, అశాంతి మీకు వద్దు. అశాంతి తర్వాత ఇంకేముంటది? విశ్రాంతి ఉంటుంది. విశ్రాంతి అంటే విశ్రాంతి లేకుండా మనం దేవుడిని ఆరాధించవచ్చు. శాంతం విశ్రాంతి అంటే నిద్రలో జారిపోవడం. ఆ రాత్రి పూట ఉంటాడు, తెల్లారి పట్టుకొని ఉంటాడు. దాన్ని ఏమంటాం మనం? పూర్తి విశ్రాంతిలోకి వెళ్ళిపోయిన ఉంటాం. కనుక యేసుప్రభు వారు ఇక్కడ ఏం చదివించారంటే, నా శాంతినే మీకు ఇస్తున్నాను, నా శాంతి ప్రకారమే మీరు వచ్చి ఈరోజు ఆరాధించండి. కనుక అమ్మ లోకస్తులు చాలా మంది కూడా ఏదో డబ్బు ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి అనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర శాంతి ఉంటుందా? మన మధ్య మనకి అంబానీ గారు మ్యారేజ్ చేశాడు. శాంతి ఉందా? వచ్చి చెప్పానండి, మందిరానికి వచ్చి చెప్పానండి. నా ఇంట్లో పూర్తిగా శాంతి ఉందని చెప్పి గుండె మీద మరి చేయాల్సి చెప్పగలడా? చెప్పలేడు. ఒక శుభ్రేఖ 6 లక్షలు అంటారు. డ్రెస్ కూడా వాళ్ళ డ్రెస్ వేసుకోవాలంట. అక్కడికి వెళ్ళిన తర్వాత, నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత, మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక యూనిఫామ్ ఇచ్చాడు. ఆ యూనిఫామ్ డ్రెస్లే వేసుకోవాలంట లోపల. అంటే కాస్ట్ అది, ఆ డ్రెస్ కాస్ట్ అది. కనుక ఆయన దగ్గర శాంతి ఉందా అంటే శాంతి లేదు. సరే, ఇంకో హనుమంతుడు ఉన్నాడు మా ఇక్కడ కదుములు బాటలో. చాలా కష్టపడ్డారు పాపం. ఎక్కడ అరుణాచలం వెళ్ళి 2 అన్నదమ్ములు చాలా కష్టపడ్డారు. మంచిగా సంపాదించుకొని ఇక్కడ వచ్చి అపార్ట్మెంట్ కట్టుకున్నారు. కానీ ఒకరోజు ఏం జరిగింది తెలవగానే
చాలా లాంగ్ వెళ్ళిపోయాడు. లాంగ్ వెళ్ళిపోయి భార్య ఏముందో ఎవరు ఏమన్నదంట. ఇట్లా నేను ఎంక్వైరీ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్కి వెళ్తాం కదా, అడిగా ఏంటమ్మంటే ఏమీ లేదంటే జస్ట్ మాకు ఆయన చచ్చిపోయి మాకు శాంతి లేకుండా చేశారని వాళ్ళు అంటున్నారు. ఎందుకు చచ్చిపోయాడో కూడా మాకు తెలియదు. ఇప్పుడు మేము ఆయన చచ్చిపోయాడు కాబట్టి మా ఇంట్లో శాంతి లేకుండా చేశాడు అంటున్నారు వాళ్ళు. నేను ఎంక్వైరీకి వెళ్తే అంటే ఇట్లాంటి శాంతులు చాలా చాలా రకాలుగా ఉంటాయి ఒక ఇంట్లో. కనుక పూర్వం నుంచి మనం చూసుకుంటే శాంతి అనేది లోకంలో కరువైపోయింది. అందుకే భూమి పైన యేసు ప్రభు గారు శాంతి చూపించడానికి ఈ లోకానికి వచ్చారు ఆయన, వాస్తవానికి. అంతే తప్ప అశాంతి ఈ లోకంలో మనమే చూడకుండా ఉండాలనే ఆయన శాంతితో వచ్చాడు ఈ లోకంలో. కనుక భక్తుడు కూడా పాట కూడా రాస్తాడు. మీరు అందరూ చెప్పండి బట్టి పాట పాడండి, మీకు తెలిసి ఉంటుంది అందరికీ ఆ పాట. భూమిపై నీవు జన్మించావు, భూమిపై నీవు జన్మించావు, సిలువపై శ్రమించావు, నీవు సిలువపై శ్రమించావు. భూమిపై నీవు జన్మించావు, సిలువపై శ్రమించావు, నీవు సిలువపై శ్రమించావు. మోక్షనిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం, మోక్షనిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. మా లోకంలో శాంతి అనేది ఎక్కడ కూడా లేదు, ఏ నామములు కూడా లేదు, ఏ నామములు కూడా లేదు. శాంతి అనేది యేసు ప్రభు గారి నామంలోనే శాంతి ఉంటుంది. ఇంకా ఏ నామంలో కూడా శాంతి లేనే లేదని ఇక్కడ భక్తుడు శ్రమిస్తున్నాడు. ఎవరో యోహాను గారు. యోహాను సువార్త 14:27 ప్రకారము యేసు ప్రభు గారి దగ్గర ఉన్న శాంతితో వచ్చి మీరు దేవుణ్ణి ఆరాధించండి అమ్మా అని యోహాను గారు ఫర్దర్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. కనుక మనం ఆ శాంతితో వచ్చి మీరు అందరూ దేవుడిని ఆరాధిస్తున్నారా? మహాదేవుడు యేసు ప్రభు గారు మీరు ఆ శాంతితో వచ్చి ఆరాధిస్తున్నారా? మరి మీ మనసుని, మీ హృదయాన్ని మీ ఇంట్లో పెట్టుకొని వచ్చి ఎక్కడికి వచ్చి ఆరాధిస్తున్నారా? అలాంటి ఆలోచనలు మీరు ఏమొద్దు. మీరు భార్యాభర్తలుగా వచ్చే దేవుడిని కుటుంబంతో అక్కపార్థన చేసింది, కుటుంబంతో రావట్లేదని చెప్పి ప్రార్థన చేసింది. అది ఎవరు తప్పు? అది మీకు లోపల గుర్తు చేసినాను, చెప్పాను, మీకు లోపల చెప్పాను కదా. ఎవరు తప్పు? స్త్రీ తప్పే. అబిగేలు ఉంది చెప్పే కదా మీకు లోపల. కనుక మీరు మీ కుటుంబంతో వచ్చి మీరు ఆరాధించాలి మహాదేవుడు యేసు ప్రభు వారిని. ఎట్లా అంటే శాంతితో వచ్చి ఆరాధించాలి. పురుషుడు రావట్లేదు, నా బిడ్డ రావట్లేదు, నా కుమార్తె రావట్లేదు, నా కుమార్తె ఇంటికాడు ఉండి యూట్యూబ్ చూసుకుంటుంది, నా కొడుకు ఇంటికాడు ఉండి ఫేస్బుక్ చూసుకుంటాడంటే దానికి కారణము నువ్వే, నీ తల్లిదండ్రులకు దానికి కారణము అది. ఎందుకంటే నీ దగ్గర ఆరాధన నీ దగ్గర సరిగ్గా లేదు, ఆరాధన ఒక అనుభవం నీ దగ్గర సరిగ్గా లేదు. ఇంకా వాళ్ళకి ఎట్లా అబ్బిద్ది? చిన్నప్పటి నుంచి నువ్వు నీ పిల్లలను నువ్వు సరిగ్గా పెంచుకోకపోతే మరి వాడు పెద్ద వాడు ఏమంటున్నాడు? అప్పుడు నీకు శాంతి ఉండదా? అప్పుడు నీకు శాంతి ఉండదు. ఇట్లా పట్టుకుంటావు, అయ్యో ఎందుకన్నా అయిందని, ఆడపిల్లగా అయ్యో ఎందుకన్నారా ఏమోనని. అలాంటి శాంతులు మీరు వెళ్ళొద్దు, అశాంతులకు వెళ్ళొద్దనే యోహాను గారు గుర్తు చేస్తున్నారు. కనుక మీరు ఇంకో మాట చూసుకున్నా, మనం శాంతిగా ఉండేవి ఉన్నాయి, అశాంతిగా ఉండేవి కూడా ఉన్నాయి. కనుక 2 కొరింథీయులు చూడండి, శాంతిగా ఉండేవి. 2 కొరింథీయులు 6:7 సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి. ఎవరమ్మా మనకి ఏం కావాలంట? సత్య వాక్యము చెప్పడం వలనను దేవుని బలము వలన కుడిమి ఎడమలైన నీతి ఆయుధములను కలిగి ఘనత వలన సుకీర్తి దుష్కీర్తి వలన దేవుని సత్యారమై ఉండి ఉన్న స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. అమ్మా, సత్యవాక్యముతో దేవుడిని మీరు ఆరాధించండి, మీ కుటుంబము అశాంతిలోకి వెళ్ళదు. మీరు సత్యవాక్యములో అసత్యవాక్యములు వెళ్ళేవి చాలా ఉన్నాయి అలా లోకంలో. అంటే సత్యం గల దేవుడు సత్యముగా ఉంటాడు. ఎంత అసత్యం వేసినా
అది అక్కడ దాకా పోదు అసలు. సత్యం దాకా వెళ్ళదు. కొన్ని కారణాల వల్ల కొన్ని సంవత్సరాలు ఉంటుందేమో, కానీ పూర్వం తెలిసేది సత్యమే. మీరు ఎప్పుడైనా సరే స్టేషన్కి వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి, అక్కడ ఏముంటుంది హెడ్డింగ్? ఏముంటుంది? సత్యమే జయము. ఎప్పుడైనా సరే సత్యమే తెలిసింది. అంతే తప్ప అసత్యం ఏనాడు కూడా గెలుపు ఉండదమ్మా. గెలుపు ఉండనే ఉండదు. సత్యానికి గెలుపు ఉంటుంది, సత్యం గల దేవుడికి గెలుపు ఉంటుంది. అంటే సత్యం గల దేవుడు, ఆత్మ గల దేవుడు, మహాదేవుడైన యేసు ప్రభువారు మాత్రమే ఈ లోకంలో. ఇంకా ఎవరు కూడా లేనే లేరు. ఇంకో మీరు స్కూల్లో చూసారా, ఇంకో కొటేషన్ ఉంటుంది. స్కూల్లో కూడా రాస్తారు. అంటే మీరు స్కూల్లో చదవలేదా? అంటే చదవాలండి. ఇప్పుడు వచ్చి ఈ చదివారు మీరు మధ్యాహ్నానికి వచ్చి, అంటే రాసుకుని గోడకు రాసుకున్నారు. అవి వాక్యాలు గోడకే లేదా చూసుకోవడానికి అవి రాసింది. మీరు లోపలికి రావాలనే లోపలికి వచ్చి వాక్యాలు చదవడం నేర్చుకోండి. అప్పుడు మీకు అలవాటు అయిపోతుంది. స్కూల్లో ఇంకో కొటేషన్ ఉంటుంది. ఏముంటుంది అది? తన కోపమే తన శత్రువు, తన శాంతే తనకి రక్షణ. ఎవరు రక్షణ ఇచ్చేది? రక్షకుడు ఎవరు? యేసు ప్రభువు వారు. లోకంలో రక్షకుడు అనేవాడు ఉన్నాడంటే ఆయన మహాదేవుడు అనే యేసు ప్రభువు వారు మాత్రమే. రక్షించేది ఆయనే. ఆయన దగ్గర శిక్ష అనేదే ఉండనే ఉండదమ్మా. ఆయన దగ్గర నిజంగా శిక్ష ఉంటే ఇవాళ నువ్వు నేను ఇక్కడ వచ్చి ఆరాధించేవాడు కాదు. నిజంగా ఆయన శిక్షమంతుడు కాదు. ఆయన దగ్గర ఉన్నది మాత్రానికి రక్షణ ఉన్నది. ఏ రక్షణ అంటే ఉచితమైన రక్షణ ఉన్నది. ఏ ఉచితమైన రక్షణ అంటే ఏ బడ్డీ కొట్లో దొరికేది కాదు, ఏ ఫ్యాన్సీ షాప్ లో దొరికేది కాదు, ఏ మన విజయవాడ గోల్డ్ షాప్ లో దొరికేది కాదు, లేదా హైదరాబాద్ అమీర్పేటలో దొరికేది కాదు. ఈ రక్షణ ఈ రక్షణ ఎలా వస్తుంది? ఓన్లీ ఆరాధన ద్వారా ఈ రక్షణ వస్తుంది. ఓన్లీ ప్రార్థన ద్వారా ఈ రక్షణ వస్తుంది. ఈ రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడా సప్లై లేదు ఈ రక్షణ. అమ్మా చెప్తారా, ఈ రక్షణ అనేది ఎక్కడ సప్లై లేదు. ఈ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? రక్షణ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వద్ద. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో సియోను పురములో ఉన్నాడు. సియోను పురములో అక్కడ నుంచి మాత్రమే ఇక్కడ సప్లై వస్తుంది. కనుక అలాంటి సప్లై చేయాలంటే మనం శాంతిగా దేవుడిని ఆరాధించాలి. శాంతిగా మనం ఇక్కడ రావాలి. అశాంతిగా నుండి దేవుడిని ఆరాధించేవాళ్ళు వ్యర్థులైతారు. శాంతిగా ఆరాధించేవాళ్ళు మాత్రమే ధన్యత పొందుకుంటారమ్మా. చూడండి ఇంకో మాట చూద్దాం. ఇది శాంతిగా ఉన్న వాళ్ళకి ఏంటంట? శాంతిగా ఉన్న వాళ్ళకి ఏముంది? సత్యవాక్యమైన వాళ్ళకి మాత్రమే శాంతి వస్తుంది. అశాంతి కూడా ఉంది. చూడండి ఒకసారి. అశాంతి ఎక్కడ ఉందంటే చూడండి, పరిశీలన రాసిన పత్రిక 3వ అధ్యాయము. పరిశీలన రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవక. కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా ఇది అశాంతి అంటే ఏంటిది? అశాంతి అంటే ఏంటి? భూమి మీద ఉన్నాయండి ఇవన్నీ. అమ్మా ఈ భూమి మీద ఉండేవి ఏంటది? పరలోకంలో ఉండేవి పేరు, భూమి మీద ఉండేవి పేరు. అసలు జాగ్రత్తం అనే శాంతి ఉంది, అపవిత్రమైన శాంతి ఉంది, కామాత్రమైన దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయడం. ఈ మీరు చంపేద్దా చాలమ్మా. ఈ భూమి మీద ఉండే అశాంతి, భూమి మీద ఇవి ఉంటాయి. చెప్తాను మీకు జాగ్రత్తగా. భూమి మీద ఇవి ఉంటాయి. అక్కడే ఉంటుంది చూడండి, పైన ఉంటుంది చూడండి. శాంతి ఏముంటుంది? పర్లో నుంచి వచ్చే చూడండి, పైన ఉంటాయి. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని ఎదగండి. ఏంటయ్యి? చదవక. దేవుని కుడి పార్శ్వం కూర్చొని ఉన్నాడు. పైన వాడినే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టవద్దు. అక్క చదువు. ఏలయనగా మీరు ఎట్లా ఏదంటే అమ్మ మీ పరిసర గుర్తు చేసినా లేదో నేను చెబుతున్నా. మనకి శరీరమైన మరణం ఒకటి, ఆత్మానుసర మరణం ఉంది. శరీర మరణము మనం అందరం చూస్తాం, కానీ ఆత్మానుసరం మనం ఎవరూ చూడం. ఎవరు చూస్తారు? ఒక్క దేవుడు మాత్రమే చూస్తారు. ఎక్కడ ఉంది? పైన పరలోకంలో ఉంది. మీకు పరలోకం నుంచి వచ్చే శాంతి అయితే పరలోక దారు చక్కగా ఎక్కడికి వెళ్తారు? అబ్రాహాము గారు రొమ్ము దగ్గరికి వెళ్తారు. మీరు అమ్మా చెబుతున్నా, మీరు పరలోకంలో శాంతి కావాలంటే పరలోక శాంతి మూర్తి అయిన యేసు ప్రభు గారు
అక్కడ అబ్రహాం గారు ఉంటారు, దావీదు గారు ఉంటారు, దానియేలు గారు ఉంటారు, ఏలీ గారు ఉంటారు, యెహోషువ గారు ఉంటారు, ఎజ్రా గారు ఉంటారు, నెహెమ్యా గారు ఉంటారు. మీరు వాళ్ళందరినీ చూడాలంటే ఇక్కడ మీరు శాంతిగా వచ్చి ఆరాధించాలి. మీరు అశాంతిగా ఉండాలంటే మీ చెప్పిన కూడా మీరు జాగ్రత్తలో వెళ్తే అశాంతి ఉండదు. అక్కడ దారి అక్కడ ఏముంటది, జంక్షన్ ఉండదు. మీకు పక్కగా స్వర్ణంగా ఉంటుంది దారి. అది ఏ దారి? ఏది? నరకం చక్కగా అందంగా ఉంటది అమ్మా. చెబుతాను, ఇవాళ సింహాలు చక్కగా అందం కట్టారు, హాస్పిటల్ చక్కగా అందం కట్టారు. ఈ దారి ఏంటంటే నరకంలో వెళ్ళే దారి. ఇది అక్కడ అందంగా కనిపించింది, కానీ దూకిన తర్వాత ఉండదు. లోపల ఏముంటది? బాగా వండుతుంటే నువ్వు కాలుతుంటే చెప్పాను మీకు. లోపల లాజరు గారు ధనవంతుడు హాయిగా ఉన్నాడు అంట. ఎవరు? లాజరు గారు హాయిగా ఉన్నాడు. ధనవంతుడు కాదుంటే కేకలు బొబ్బలు పెడుతుందంట, ఓ లాజరు అని. కనుక మనం శాంతిగా వచ్చి శాంతియుతంగా దేవుడిని ఆరాధిస్తే మీరు శాంతిగా చక్కగా యేసుప్రభు గారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ గొప్ప సైన్యంతో మనం కూడా దేవుడిని ఆరాధించవచ్చమ్మా. నీకు లేదా? నీకు ఆశ లేదా? శాంతిగా మీరు ఆరాధించి మహాదేవుడని యేసుప్రభు గారి దగ్గర పరలోకంలో గొప్ప సమూహంతో మనం ఆరాధించాలని ఉండాలి. ఆశ మనకి కలిగి ఉండాలి అందరికి కూడా. ఇక్కడ అమ్మా ఈ లోకం మన శాస్త్రం కాదు. ఈ లోకంలో మనకి ఎంత ధనం సంపాదించినా మన కోవిడ్ వచ్చింది, ఉన్నాడా? ఒక్కడు ఉన్నారా? ఏ హాస్పిటల్లోవా? ఎందుకు పోయారు మరి? కోవిడ్ వచ్చినప్పుడు చక్కగా వాళ్ళ దారి చక్కగా వెళ్ళిపోయారు. ఎట్టేసింది మన ఎవరో ధనవంతుడు అంట. కోవిడ్ వచ్చినప్పుడు ఎట్టంట భార్య కుక్క చేసినట్టు విసిరేసిందంట. ఇప్పుడు తాళం తీసి పెద్ద ధనవంతుడు మరి కుక్క చేసినట్టు విసిరేసిందంట. భార్య అయినా భర్త అయినా పిల్లలైనా ఎవరైనా అట్టే చేశారు, అందరూ అట్టే చేశారు. అందుకనే ఈ లోకంలో మీరు శాంతి మనకు అవసరం లేదు. అందుకే యేసుప్రభు గారు ఏమన్నారంటే, నా శాంతితో వచ్చి మీరు ఇక్కడ ఆరాధించండి, నా శాంతిని మీరు పొందుకొని ఆరాధించండి, నా శాంతితో మీరు పరలోక రాజ్యంలో చేరండి అని అన్నాడు. ఆయన దగ్గర ఉన్న శాంతి మనకు కావాలి. కనుక ఈ శాంతితో మనం ఆయన్ని ఆరాధించాలి. అదే శాంతితో మీరు అందరూ కూడా దేవుణ్ణి ఆరాధించాలి. మా చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పుడు మీరు చెప్పే వయసులో ఉన్నారు, నిజంగా స్త్రీలు మరి ఎవరి స్త్రీలు ఉన్నారు. మీరు ఇప్పుడు చెప్తే ఎవరో చాలా ఏదో వాక్యంలో చెప్పుకొని వెళ్ళిపోతుంటారు. నిజంగా మహాదైవజనుడైన పత్తి సింగ్ గారు ఉన్నారు. ఆయన దగ్గరకంట ఒక పాస్టర్ గారు మరి వాళ్ళ అమ్మాయి తీసుకుని వెళ్ళిందంట, మోడర్న్ డ్రెస్ చేసుకుని వెళ్ళిందంట. ఎవరా కాదు, పాస్టర్ గారు ఒక మంచి దేవుడి సేవకుడి దగ్గరికి వాళ్ళ అమ్మాయి అంట మంచి పాపనే మోడర్న్ డ్రెస్ చేసుకుని తీసుకెళ్తే అన్నాడంట, ఆ సేవకుడు అన్నాడంట, మనుషులు హృదయాలు చెడగొట్టే డ్రెస్సులు మనం వేయొద్దు అని చెప్తే అప్పుడంట ఆ పాప మరి ఇంటర్ చదివి పాప ఏమర్థమైంది, ఏమీ అర్థం కాక తిట్టుకుందంట. అసలు నా డ్రెస్ ఆయనకి ఎందుకు, నేను ఏ డ్రెస్ ఇస్తానంటే ఉందే, నీకు హక్కు ఉంది, హక్కు ప్రకారం నువ్వు జీవించాలంటే తప్ప అసభ్యకరంగా నువ్వు జీవించకూడదు. కనుక అప్పుడు ఆ మాట నాకు అర్థం కాల, ఆ దైవజనుడు అన్న మాట నాకు అర్థం కాలేదు, నోరు వాలేసుకుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు సేవకురాలు వాళ్ళ అమ్మ చచ్చిపోతే అదే సేవనే ఆ పాప కంటిన్యూషన్ కంటిన్యూ చేస్తుంటే అప్పుడు దైవజనుడు అన్న మాట గుర్తొచ్చిందంట. గుర్తొచ్చి క్షమాపణ అడిగిందంట, తండ్రి నేను తెలియక నేను ఆ మహాదైవజనుడిని ఆ భర్త సింగ్ గారిని తిట్టుకున్నాను. దాని విలువ అంటే రక్షణ విలువ తెలియక నేను తిట్టుకున్నాను తండ్రి. ఇప్పుడు రక్షణ విలువ నాకు తెలిసింది. ఇప్పుడు ఆమె పెద్ద సావుకురాలు. ఎవరామా? ఇప్పుడు టీవీలో కూడా ఎవరామా? జయశ్రీ గారు. మీరు విన్నారు లేదో ఆ సాక్ష్యం అది. జయశ్రీ గారు ఇప్పుడు దేవుడి సాగురంగా మంచి బోధ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మేము చెప్పే మాటలు మీకు అర్థం కావచ్చు, కానీ పరలోక రాజ్యం అనేది గ్యారెంటీగా ఉన్నది. పరలోక రాజ్యంలో మనం కూడా దేవుడిని ఆరాధించాలి. ఎలాగంటే శాంతిగా మనం ఆరాధించాలి, శాంతిగా మనం దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలి. ఎవరైనా సరే ఇక్కడ వృద్ధులు ఉన్నారు, అమ్మా మీరు తెలుసుకోండి, శాంతిమూర్తి మహాదేవుడని యేసుప్రభు గారే. ఆయన దగ్గర శాంతి రాకపోతే మనం నువ్వు నేను వచ్చి ఈరోజు ఆరాధించడం కాదు. కనుక ఇప్పుడు మనం శాంతిగా ఉండడం చూసాము, అశాంతిగా ఉండడం చూసాము. ఇప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, ఇంకా విశ్రాంతి లేకుండా సేవ చేసేవాళ్ళు ఉన్నారు. అమ్మా వాస్తవానికి దావీదు గారు రోజుకి ఎన్నిసార్లు చేశాడు ప్రార్థన? 7 సార్లు. దానియేలు గారు 3 సార్లు.
ఎందుకని వీళ్ళకంటే ఎక్కువగా చేసిన వాళ్ళు ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశంలో కానీ బయట విశ్వాస వీరులు కానీ మా దైవజనుడు భక్త్ సింగ్ గారు రోజుకి 18 గంటలు చేశాడంట. రోజుకి దైవజనుడైన భక్త్ సింగ్ గారు రోజుకి 18 గంటలు చేశాడు. అంటే ఇంకా ఉన్నారు, ఇంకా వాళ్ళు విశ్రాంతి లేకుండా ఉన్నారు, వాళ్ళు నిద్రపోకుండా దేవుడిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు అయితే వాస్తవంగా ఆదివారం అయితే దైవజనుడు ఎవడో దేవునితో ఉన్న సంబంధాలు కూడా అసలు వాళ్ళకి నిద్ర ఉండదు. రాత్రిపూట వాడు అర్ధరాత్రి దేవుడితో అయ్యా ఈరోజు నేను ఈ బిడ్డలకి ఏ వాక్యం చెప్పాలి ఏంటని చెప్పి వాళ్ళు రాత్రంతా దేవుడితో మాట్లాడి మనకి వాక్యం ఇస్తారు. కనుక మీ అందరికైతే ఎలా ఉండదు నాకైతే తెలియదు, కానీ నేనైతే నాకు శనివారం సాయంత్రం వాళ్ళకి కలివిలి ఉండదు. నాకు రేపు ఏంటి వాక్యం చెప్పాలా వద్దా, మరి ఎక్కడికైనా నేను వెళితే అక్కడ సేవకుడు ఎలా వాక్యం చెబుతాడో దాన్ని నేను ఎలాగా గుర్తుపెట్టుకోవాలి, ఎలా దాన్ని ఆనందించాలని చెప్పేసి నేను ఒక ఆలోచన ఉంటాం. నాకు శనివారమే సిద్ధపడి ఉండాలి. మనకి ఆదివారం ఈరోజు అంటే మీరు శనివారం సిద్ధపడి ఉండాలి. అంతేకాదు ఇవాళ ఆదివారం వెళ్ళి ఉదయాన్నే వెళ్ళి ఆ చేపలు తెచ్చుకొని మాంసం తెచ్చుకొని వండుకొని తిని ఆడ పెట్టి మనం వస్తే అది బాగోదమ్మా. నేను చెబుతున్నాను, మీరు ఏదైనా సరే శనివారం సిద్ధపాటు చేసుకోండి, ఆదివారం ఏ పని పెట్టుకోవద్దు. పాత నిబంధనలో ఉన్నది. ఆదివారం విశ్రాంతి చేసేవాడికి ఏం చేసేవాళ్ళు? కొట్టేవాళ్ళు తెలుసా? ఆదివారం విశ్రాంతి అంట ఏ పని చేసిన వాళ్ళే కొట్టేవాళ్ళు, చంపేవాళ్ళు తెలుసా? ఆ రూల్స్లో ఇప్పుడు ఏడా, ఎందుకంటే శాంతమూర్తి వచ్చాడు కాబట్టి శాంతమూర్తి ఆయన ఈ లోకంలో వచ్చి ఆ శిలువేగంలో మన కొరకు నీ కోసం నా కోసం ఆ శిలువేగంలో రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు కాబట్టి ఇక మనకి శాంతి ఉంది, అశాంతి అనేది లేనే లేదు. ఇక కనుక ఇప్పుడు విశ్రాంతి వాళ్ళు చూసుకుందాం అన్నమాట. 2 కొరింథీయులు 7వ అధ్యాయము 2 కొరింథీయులకి 7వ అధ్యాయము 5వ వచనం. మా శరీరము ఏమంటే చూడండి, మేము మాసిదోనికి వచ్చినప్పుడు అంట శరీరం ఏమాత్రం కూడా విశ్రాంతి పోలేదంటండి. ఎవరిదండి అది? పౌలు గారి శరీరం ఏమైనా విశ్రాంతిలోకి వెళ్ళిందా, లేకపోతే పర్ణమాది వెళ్ళిందా, పేదరు గారి వెళ్ళిందా, యోహాను గారి వెళ్ళిందా? ఆ శరీరం అంట నలగొట్టుకున్నారంటుంది వాళ్ళకి. ఆ శరీరానికి విశ్రాంతే లేదు. అలాగే విశ్రాంతి లాగా మీరు ఉంటున్నారా? ఆ విశ్రాంతిలో ఉంటున్నారా? నిజంగా మీరు ఇంటికి వెళ్తే మరి ఆదివారం మనం చెప్పిన వాక్యం ఇంటికి వెళ్ళి చూసుకుంటున్నారా? ఇంటికి వెళ్ళి పాటలు పాడుతున్నారా? అలాంటిది ఉందా అంటే చేసేవాళ్ళు చేస్తున్నారు, చేయనివాళ్ళు చేయట్లేదు. అంటే మనలో దేవుని ఒక్క నామము విశ్రాంతి లేకుండా ఉండాలి. విశ్రాంతి లేకుండా ఉంటేనే మన దేవుడు మనకు ఉంటున్నాడు. కనుక మనకి వాళ్ళందరూ కూడా విశ్రాంతి లేకుండా సేవ చేయట్లా, శుభ్రంగా సుఖ సేవ చేస్తున్నారు. భార్యను పెట్టుకొని పిల్లలు పెట్టుకొని చక్కగా ఇదొక వ్యాపారంలో చేస్తున్నారు. ఏంటంటే ఉప్పు అంటే కింద పట్టడం, టచ్ అంటే కింద పట్టడం, ఇవన్నీ కూడా తప్పుడు బోధలు అంతా కూడా వాక్యాలు రూపుగా ఏదో ఆ సీయోను గారడి చేసినట్టు చేస్తున్నారు, సీయోను గారడి చేసినట్టు చేస్తున్నారు. శరీరము నలగొట్టుకోవాలి తెలుసా? శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అంతే తప్ప నువ్వేదో టచ్ చేస్తే టచ్ కింద పట్టడం, ఉప్పు అంటే కింద పట్టడం, ఏంటది బోధది? తప్పుడు బోధలది. అలాంటివి మీరు నమ్మద్దు అసలుకి. యేసుప్రభు గారు ఏమన్నారు? అమ్మా యేసుప్రభు గారు ఏమన్నారు? అయ్యా ఏమన్నారు? ఎక్కడైతే ముగ్గురు గుడి ఉంటే నేను ఆడిగే నేను వస్తా అంటున్నాడు. కానీ ఈ మాట మీ అందరికి అర్థం కదా. ఎందుకు నువ్వు అక్కడికి వెళ్తున్నావు? టచ్ కాడికి ఎందుకు ఉప్పు కాడికి వెళ్తున్నావు? ఎలా పోయింది? తప్పుడు బోధది. గాడి పిచ్చిగా పోతుంది. ఆ దగ్గర లేదు. వేరే యేసుప్రభు గారు మీ ఇంట్లో నీ కుటుంబాన్ని నువ్వు కూర్చొని ప్రార్థన చెయ్యి, ఆయన వస్తా అన్నాడు. అన్నాడా? మరి అన్నప్పుడు మీరెందుకు వెళ్తున్నారండి? ఇలాంటి తప్పుడు బోధలు మీరు చేయొద్దు. ఎందుకంటే యేసుప్రభు గారు వచ్చే ముందు ఇలాంటి తప్పుడు బోధ వస్తుంది. ఆయన చెప్పాడు, ఆయన రాకాళ్ళు వచ్చినప్పుడు ఏమొస్తాయి? భూకంపాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, అబద్ధ ప్రవక్తలు వస్తారు. ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ కూడా వాళ్ళే అబద్ధ ప్రవక్తలు వస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనే ఏమంటారంట సార్? అను ఉప్పు అంటమే కాదు, నేనే యేసుప్రభుని అంటారంట. నేనే యేసుప్రభుని, నేను యేసుప్రభు దగ్గర నుంచి డైరెక్ట్గా నేను వచ్చా అంటారంట. ఈ మధ్యకాలంలో అన్నాడు ఒక ఆయన, ఎవరైనా ప్రధానమంత్రి మోడీ అన్నాడు.
దేవుడికి నాకు కనెక్ట్ ఉందన్నాడు. అప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, యేసుప్రభు గారు నువ్వు గొప్పోడుగా నీ దేవుడు తీసురా కనెక్ట్ చేయాలన్నాడు. అంటే ఇలాంటి బోధకులు వస్తారు. మీరు అలా వద్దు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా నా నామమును స్మరించుకుంటారో నేను అక్కడికి వస్తా. మీరు ప్రార్థించండి, ఆరాధించండి, నేనే వస్తానమ్మా. అడిగే ఎందుకమ్మా గారెడు విద్యగల వాళ్ళ దగ్గరికి వెళ్తుంది మీరు. వాళ్ళు ఏదో రోజున ఎక్కడికే మధ్యకాలంలో చాలా మంది వెళ్తున్నారు. తప్పుడు బోధకులు అందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు? జైలుకి వెళ్తున్నారు, శిక్షలు పడుతున్నాయి, అక్రమ సంబంధాలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి, తేలుతాయి, అన్నీ తేలుతాయి. సత్యమైన బోధ కావాలి మనకి, సత్యముగా చెప్పేవాడు కావాలి. పౌలు గారు సత్యం చెప్పలేదా? తిమోతి గారు సత్యం చెప్పలేదా? తర్వాత బర్నబా సత్యం చెప్పలేదా? ఎందుకని వాళ్ళు కొట్టారు? ఏమంటే ఎందుకు పెట్టారు? పౌలు గారు ఎందుకు పెట్టారు? మీరు సత్యము చెప్పుకునేది. సత్యము బోధ చెప్తే ఏంటి కొడతారంట. పౌలు గారిని అంటే మహాదేవుని పౌలు గారు ఒకసారి మందిరం నుంచి విసిరేశారంట. ఏం చేశాడు ఆయన చెప్పండి? ఏం చేశాడు? మందిరం నుంచి యూదులు అక్రమ సంపాదన, అక్రమ యూదులు వాళ్ళు, సత్యంగా యూదులు కదా వాళ్ళు. ఆయన పుట్టుకొని బయటకు వచ్చి విసిరేశారంట. సాగు సత్యమేడు అని చెప్పేసి వదిలేసి వచ్చారంట. ఏమమ్మా ఏం చెప్పాడు ఆయన? సత్యంగా బోధ చెప్పాడు, సత్యంగా బోధ చెప్పాడు. అలాంటి వ్యక్తిని విసిరేశారు. ఆయనకి ఏం పని జరిగే? ఏమ్మా ఆయన అంతకుముందు సత్యం చేయలేదా? పౌలు గారు చంపలేదా? నువ్వు క్రీస్తు బిడ్డ చంపేశాడు ఆయన. ఇలా లోకంలో కూడా ఇదే జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా దేవుని దూషించే వాళ్ళు ఎక్కువయ్యారు. మా చెబుతున్నా, దేవుని దూషించే తిట్టనే. వాళ్ళు ఎంత తిట్టినా పర్వాలేదు, ఎంత చంపినా పర్వాలేదు, కానీ ఎవరైతే కత్తి పట్టుకున్నవాడే వాడే వచ్చి యేసుక్రీస్తు నామంలో బోధ చేస్తాడు. నేను చెబుతాను ఇక్కడ దమ్ము ధైర్యంగా చెబుతున్నా. అపొస్తలుడైన పౌలు గారు అయితే యేసుక్రీస్తు బిడ్డనంటే చంపేశాడు. అంతకంతకైనా 4 రెట్లు అనిపించాడు తెలుసా. చచ్చిపోయే వరకు కూడా యేసు ప్రభువా యేసు ప్రభువా యేసు ప్రభు అని కలవరించి చచ్చిపోయాడు తెలుసా. ఆయన ఇవాళ ఎవరు తిట్టలేదు సార్, సోషల్ మీడియాలో తినదన్నారు. వాళ్ళందరికీ నేను చెబుతున్నా, దేవుని సేవ చేసే మీకు టైం దగ్గరకు వచ్చింది. తిట్టండి, మిమ్మల్ని దేవుడు ఎన్నుకుంటాడు. మీరు కూడా ఆ మహాదైవజనుడు లాగానే, ఆ పౌలు గారి లాగానే సేవ చేస్తారు. అంతే తప్ప సేవ చేయకుండా ఎవరు తిట్టండి. ఎంత తిట్టా పర్వాలేదు, ఎంత దూషించినా పర్వాలేదు. యేసు ప్రభు గారి మీద ఉమ్మేస్తే తట్టుకోలేదా? దూషించిన తట్టుకోలేదా? వాళ్ళ యేసు ప్రభు గారు శిలువయాగంలో ఎవరైతే అందరూ తిట్టారో, ఎవరైతే ఉమ్మేశారో, ఎవరైతే ఆయన పొడిచారో వాళ్ళందరూ కూడా మహా దైవజనులయ్యారు. అలాగే మీరు కూడా ఇక తిట్టోళ్ళందరూ, దేశంలో తిట్టోళ్ళందరూ కూడా ఏదో రోజున దేవుని సేవ చేస్తారు, బోధిస్తారు. ఇది సత్యము. కనుక ఇలాంటి సత్యమైన వాక్యాన్ని మనం సత్యముగా ఆరాధించాలి. ఒక భక్తుడు పాట కూడా రాస్తాడు, మంచి పాట. ఎలా అంటే దేవుడితో నేను విశ్రాంతి లాగా ఉండాలని చెప్పేసి ఆ భక్తుడు పాట రాస్తాడు. విశ్రాంతి లేదు దేవా నాకు, నేను ఎలా ఉండాలంటే ఏదో భార్య భర్తలాగా కోరుకోవాలా, అన్న తమ్ముళ్ళలాగా కోరుకోవాలా, లేకపోతే అక్క చెల్లెలా, నేను మా అక్క కలిసి ఉండాలని కోరుకోవాలా. అమ్మా యేసు ప్రభు గారు వచ్చే ముందు ఇవన్నీ ఉండవు, బంధాలు బంధుత్వాలు ఉండవు. అసలుకే ఎవరే ఆరాధన వాళ్ళదే లెక్క. అంతే తప్ప ఏం ఆరాధన చేస్తుందని చెప్పేది ఏం లెక్క ఉండదు తప్ప ఆ పిల్లలకు ఉండదు. ఎవరి లెక్క అలాగే చెబుతున్నా. ఆ భక్తుడు రాస్తాడు, కొరి విందా పొద్ద చుట్టూ కొన్నియుండా నిమ్మునే గోరా చట గులాబీ కుసుమసియనమ్మో కోరిందా పొద చుట్టూ కొనియుండా నిమ్మునే గోరని చట గులాబీ కుసుమసియనమ్మో ఏ రీతినైనా యేసురోమునా జేరే భూమి సుఖమందిదైలా ఏది నా విశ్రాంతి ఈ లోకమందు. ఈ లోకమందు నాకు విశ్రాంతి అనేది వద్దు దేవా అని అంటున్నాడు. ఎవరు? పౌలు గారండి, తిమోతి గారండి, బర్నబా గారండి, ఇంకా చాలా మంది కూడా. మాకు ఈ లోకంలో విశ్రాంతి వద్దు, నీ దగ్గర విశ్రాంతి ఉంది, నీ దగ్గరకు వచ్చి విశ్రాంతులు మేము ఆనందిస్తాం.
ఈ లోకంలో విశ్రాంతితో మేము ఆరాధించాం, ఆ విశ్రాంతితో మేము ఆరాధించాం, నీ దగ్గర ఉన్న విశ్రాంతితో మేము ఆరాధిస్తాం అని చెప్పి ఒక భక్తుడు ఏమంటున్నాడండి, కోరింద చెట్టు మీకు తెలుసా? కోరింద చెట్టు మీకు